All the prize winners of C and D blocks, primary and pre-primary seniors. For academics, school attendance, NEET handwriting, and many more. One by one. Yes. Sir, hello. One second. Thank you. Hello. Yes, sir, ma'am. When did you come back from your village? Just yesterday. By the way, have you ever visited a village? No, I never had a chance of going to a village. But now I would love to go to a village, especially during festivals. In that case, I'll take you to a village now itself. The old village folk dance performed by 6th and 7th classes, showing us the real happiness of our life. Then come, let's go. పచ్చని పంట పొలాలు, స్వచ్ఛమైన గాలులు, గలగలా పారే సెలయేరు, పక్షుల కిలకిల రావాలు, భిన్న వృత్తులు, విభిన్న సంస్కృతులు, రకరకాల పండుగలు, రుచికరమైన వంటకాలు, కష్టపడే కర్షకులు, శ్రమపడే శ్రామికులు, అమాయకపు పల్లెపడుచులు, అన్నపూర్ణలా ఆదరించే ఆడబిడ్డలు. ఇదేనండి మా ఊరు. చూడాలని ఉందా? అయితే ఆలస్యం ఎందుకు? మా పిల్లలు ప్రదర్శించే ఈ జానపద నృత్యం వీక్షించండి, మీకే తెలుస్తుంది. మల్లె పువ్వు లాంటి మా ఊరు, మిమ్మల్ని మురిపించే మా పల్లెటూరు. This dance is performed by 50 students of class 6th and 7th under the guidance of Mrs. Vijaya, Ms. Subra, Mrs. Faris and Mrs. Jayalakshmi.
ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు. తొలికోడి కూయగాని ఊరు నిద్రలేస్తుంది, ఊరు నిద్రలేచినంక ఊకి ముగ్గులేస్తుంది. తొలికోడి కూయగాని ఊరు నిద్రలేస్తుంది, ఊరు నిద్రలేచినంక ఊకి ముగ్గులేస్తుంది. పొద్దురాక ముందే ఒంటి సంధి మూట గడుతుంది, పొద్దురాక ముందే ఒంటి సంధి మూట గడుతుంది. తెల్ల తెల్లవారినంక పనులకెళ్ళిపోతుంది. పువ్వులా ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు. చెట్టెక్కి పోరగాళ్ళ కోతి కొమ్మచులాట, చెట్టు కింద చిన్న పిల్లల గురుగుడు గుంజాలాట, ఆడపిల్లలంత చేరి ఎన్నెలకు పలాట, దగుడు మూతలాట, వరిసేలా కోతపాట. నీరు లేక చెరువు పక్క చిక్కిపోతుంటే, వాన సుక్క లేక రైతు మబ్బులొంక చూస్తుంటే. సుక్క నీరు లేక చెరువు పక్క చిక్కిపోతుంటే, వాన సుక్క లేక రైతు మబ్బులొంక. మానొచ్చి తొలకరిలో పులకరించు మా పల్లె, మానొచ్చి తొలకరిలో పులకరించు మా పల్లె. చాలొచ్చి నేలంతా విత్తనాలు ఎగజల్లే. మల్లె పువ్వులా ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు. వరిసేలు కోతకొచ్చి వయ్యారం ఒలికిస్తే, కందిసేను కాపుకొచ్చి కలకల కలలాడుతుంటే. వరిసేలు కోతకొచ్చి వయ్యారం ఒలికిస్తే, కందిసేను కాపుకొచ్చి కలకల కలలాడుతుంటే. పండిన తెల బంగారం పల్లె నుదుట సింధూరం, పండిన తెల బంగారం పల్లె నుదుట సింధూరం. పంటలన్నీ ఇంటికొస్తే రైతులింట ఆనందం. మల్లె పువ్వులా ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు. తీరు తీరు పూలతోటి బతుకమ్మ సంబరాలు, ఆషాఢ మాసాన అమ్మ తల్లి బోనాలు. తీరు తీరు పూలతోటి బతుకమ్మ సంబరాలు, ఆషాఢ మాసాన అమ్మ తల్లి బోనాలు. రచ్చబండ వాకిట్లో వెన్నెల్లో చప్పట్లు, రచ్చబండ వాకిట్లో వెన్నెల్లో చప్పట్లు. అమ్మ నక్కలంత కలిసి హాయిగా ముచ్చట్లు. మల్లె పువ్వులా ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు. అంకురేత్రి పండుగొస్తే ఇంటి ముందు ముగ్గులు, ముగ్గు మీద గొబ్బెమ్మలు, ఇంటి మీద పతంగులు. సంకురేత్రి పండుగొస్తే ఇంటి ముందు ముగ్గులు, ముగ్గు మీద గొబ్బెమ్మలు, ఇంటి మీద పతంగులు. కోడి పుంజు కొట్లాటలు, డప్పు దరుగు కోలాటాలు, కోడి పుంజు కొట్లాటలు, డప్పు దరుగు కోలాటాలు. కొత్త కొత్త అల్లుళ్ళతో మరదల్లా సయ్యాటలు. మల్లె పువ్వులా ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు.
మల్లె పువ్వులా ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు మముగన్నా నేలమ్మ నీకు వందనాలమ్మ నిన్ను మించిన దేవతేడ కానరాదు ఊరమ్మ మల్లె పువ్వులా ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు మల్లె పువ్వులా ఉంది మా ఊరు గలగల గల పారే మాయేరు గలగల గల పారే మాయేరు Wonderful. Do you like to visit a foreign country? Wait, just now I have been to a village. Give me some time to come back to my senses. But there's not much time, you see. I'm going to Japan. If you wish to come with me, you must just hurry up. How can I miss such a good opportunity? Here we go to Japan. Zoom! Silver Jubilee of St. Joseph High School.
taking us there without. Dance is a mixture of 2 or 3 separate dance forms blended together. But still, I don't understand it. Okay, let me take you to a fusion dance to have a clear picture. Okay, come. Okay, let's.
A big round of applause. Be alert, be attentive. The condition is you will get a prize based only on first come, first served basis. Remember this, please. Now the winner will be a father who has a family photo in his wallet. Father who carries a family photo in his wallet. Yes. Can you show your photo, sir? Family photo. Congratulations, sir. Well done. You are a very loving father. Second winner, a parent who has a lipstick and a mirror in her purse. Please run. Oh, William. Only lady. No, only you. A lipstick and a mirror. Lipstick and a mirror. Well done, well done. Congratulations, ma'am. Great. Yatra watch. Woman wearing a silver colored watch. Yeah, please come. Ma'am, please come. Great, great, great. Well done, well done, well done. You are a winner. This coincides with our Silver Jubilee celebrations. Congratulations. And the next winner will be 25 years of service in office work. A parent who has completed 25 years of service in office work. Please come. Parent, 25 years of service in office. Great, great, great. Congratulations, sir. Congratulations. 25 years completed. Just this is the month. Oh, very good. In which department? Andhra Pradesh Tourism. Well done, sir. You are a great winner. So that's the end of for this round for surprise gift. Parents, please keep waiting for another round. Thank you. హాయ్ లలిత. రసజ్ఞ, నీకో ప్రశ్న. మనిషి అవయవాల్లో ముఖ్యమైనదేంటి? కళ్ళు. అందుకేగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అవును, కానీ మనిషి జీవితంలో ముఖ్య స్థానం సంపాదించింది మరొకటి ఉంది. ఏంటది? అదే టీవీ. అందుకే ఈ రోజుల్లో ప్రతి మనిషి మా ఇంట్లో టీవీయే ప్రధానం అంటున్నాడు. ఓహో, అయితే ఈ టీవీకి ఆ కళ్ళకి విడదీయరాని బంధం ఉందన్నమాట. అవును, ఆ బంధం ఎక్కువైతే ఇక ఇంట్లో ఎలా ఉంటుందో ఇంటింటి రామాయణంలో చూద్దాం. అలాగే. ఏంటండి అలా అరుస్తున్నారు? ఏంటి ఇంత బాగా అలంకరించుకున్నావు? పట్టు చీర, నగలు, మేకప్. ఏదైనా పెళ్ళికి వెళ్తున్నావా? నాకు చెప్పలేదేం? పెళ్ళికి కాదు, పేరంటానికి కాదు, వంట చేయడానికని ఇంత మేకప్ వేసుకున్నాను. ఏంటి, వంట చేయడానికి ఇంత మేకప్పా? అది పట్టు చీర నగలతోనా? అవునండి, మీకు తెలీదా? మా ఊరి వంట ప్రోగ్రాంలో ఇలాగే పట్టు చీర నగలతో వంట చేస్తారు. అయినా మిమ్మల్ని రాత్రి 11 అయ్యే వరకు ఇంటికి రావద్దన్నాను కదా, ఇంత పెందలాడే వచ్చారేంటి? అదేంటే మాట్లాడుతుంటే టీవీ దగ్గరకు వెళ్ళిపోతావు?
మాట్లాడావు? ఇందాక బ్రేక్ వస్తే మాట్లాడాను, మళ్ళీ బ్రేక్ వచ్చినప్పుడు మాట్లాడతాలేండి. ఏంటి, మళ్ళీ బ్రేక్ వచ్చే వరకు మాట్లాడవా? అవును, ఇందాకేంటి మాట్లాడుతూ మధ్యలోనే ఆపేశారు? ఏంటి, నేనా? అయినా ఏ భార్య అయినా కానీ భర్తని ఇంటికి పెందలాడే రమ్మంటుంది. నువ్వేంటే రాత్రి 11 దాటిన తర్వాతే రమ్మంటావు? ఆ రోజుల్లో వాళ్ళకి టీవీలు సీరియల్స్ లేక టైం పాస్ అవ్వక రమ్మనేవారు. ఈ రోజుల్లో మాకు తీరికెక్కడుందండి? సీరియల్ తర్వాత సీరియల్, టైం అస్సలు సరిపోవడం లేదు. అయినా ఇదంతా నేను చేసుకున్న కర్మ. మొదటి పండుగ అప్పుడు మీ నాన్నగారు ఏం కానుక ఇవ్వాలి బాబు అంటే ఊరికే వస్తుంది కదా అని టీవీ అడిగాను. దాని పుణ్యమా అంటూ కాఫీ కాదు కదా, కనీసం దీనికి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా తీరిక లేకుండా పోతుంది. రాధా రాధా, ఏంటే తలాలా 3 సార్లు తిప్పావు? టీవీ సీరియల్స్ లో ఇలాగే తిప్పుతారండి, స్పెషల్ ఎఫెక్ట్ కోసం. గాడిద గుడ్డేం కాదు, ఇప్పటికే మెడకి బెల్ట్, కళ్ళకి అద్దాలు తెచ్చుకున్నావు, ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ ఒకటి కూడాను నన్ను చంపడానికి. అబ్బా కాస్త కాఫీ తేవే. అబ్బా ఉండండి, ఇందుకే మిమ్మల్ని పెందలాడే రావద్దంటాను. వచ్చిన దగ్గర నుండి రాధా కాఫీ, రాధా టిఫిన్, అది ఇవ్వు ఇది ఇవ్వు అని నన్ను చంపుతారు. అయినా బ్రేక్ టైంలో తెస్తాలేండి, ఏంటా కంగారు? ఉండండి, అసలు కాఫీలో కారం కలిపి తెస్తాను. ఏంటి, కాఫీలో కారం కలుపుతావా? అబ్బే అది మరి నేను మనసులో అనుకున్న మాట మీకు బయటికి ఎలా వినిపించింది? నీ మొహం మనసులో ఏంటే పైకి అన్నావు? మరి టీవీ సీరియల్స్ లో మనసులో అనుకున్న మాట పక్క వాళ్ళకి వినపడదుగా, మీకు ఎలా వినిపించింది? ఏంటో మీరు నాకు అసలు అర్థం కారు. నువ్వే నాకు అర్థం కావు కానీ కాస్త కాఫీ తగిలాయి. అదేంటే కాఫీ ఏది చేతులు ఊపుకుంటూ వస్తున్నావు? కాఫీ స్టవ్ మీద పెట్టాను, సిమ్ లోనే ఉంది, బ్రేక్ టైంలో తెస్తాలేండి. అబ్బో, మళ్ళీ బ్రేక్ వచ్చే వరకు తేదనమాట. ఉండండి, మీకు కాఫీ తెస్తాను. నా బ్రతుకిలా బస్ స్టాండ్ అవుతుంది అనుకోలేదు. పోనీ ఆ టీవీ అమ్మేద్దామా అంటే కెరోసిన్ పోసుకొని చేస్తానంటుంది. పైగా నేనే చంపానని స్టేట్మెంట్ కూడా ఇస్తానంటుంది. ఏం చెయ్యాలి? ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ముందు ఈ కాఫీ తాగండి. అదేంటే కాఫీ తాగనివ్వవు? అబ్బా మీకు తెలియదు, మొగల్ రేకుల్ సీరియల్లో మున్న స్టైల్ గా ఒక సిప్ మాత్రమే తాగుతాడు, చూసి నేర్చుకోండి. నా కర్మ. పోస్ట్. వీడికి టిప్పిచ్చి అనుకుంటా. రాధా, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట. ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట. అన్నయ్య అన్నయ్య. అయ్యో రాధా, ఏమైంది అలా పడిపోయావు? టీవీ సీరియల్స్ లో ఇలాంటి వార్త విన్నప్పుడు ఇలాగే చేస్తారండి. కనీసం పావు గంట అయినా చేయాలి, అయినా మీకు తెలీదు, జీకే లేనే లేదు. దీనికి పిచ్చి ముదిరింది. ఏంటయ్యా, ఇది మాది కాదు, నీ టీవీ పిచ్చిలో మాకిచ్చావు, వెళ్ళు. సారీ అండి. అమ్మాయి రాధా. మీరా నాన్నగారు? రండి రండి. రండి మావ గారు, రండి కూర్చోండి. ఏంటి బాబు, అమ్మాయిని పలకరిస్తే అలా టీవీ దగ్గరికి వెళ్ళిపోయింది? ఒక్క మాట అయినా మాట్లాడలేదు? మళ్ళీ బ్రేక్ టైంలో మాట్లాడుతుంది లేండి. ఏంటి మీ ఇంట్లోనూ ఇదే రామాయణమా? అయ్యో ఏం చెప్పాలి, ప్రతి పని 3 సార్లు చేస్తుంది. ఏమన్నా అంటే స్పెషల్ ఎఫెక్ట్ అంటుంది. ఒక్కొక్కసారి టీవీ పిచ్చిగా చూస్తుంది. అంతేనా, యాడ్ వచ్చినప్పుడే వంట చేస్తుంది. ఇక ఆ వంట ఎలా ఉంటుందో భగవంతుడు కూడా చెప్పలేడు. అయ్యో నాయనా, మీ ఆవిడ కనీసం బ్రేక్ వచ్చినప్పుడైనా వంట చేస్తుంది. మీ అత్తగారైతే వంట చేసి వారాలు నెలలు అవుతుంది.
ఉంది. ఏదో నాలుక చచ్చిపడినట్లు ఉంటే అమ్మాయి వండితే తృప్తిగా తిని వారం రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. కానీ ఇక్కడ నీ పరిస్థితే ఘోరంగా ఉంది. ఏంటో అంతా టీవీ మయం. నీ ఆరోగ్యం జాగ్రత్తనైనా వెళ్ళొస్తాను. వెళ్ళిరండి మావగారు. మీ పరిస్థితి ఇంతేనా? రాధా, అమ్మాయి రాధా. మీరా పిన్ని గారు, రండి రండి. అబ్బా రాధా, నీ చీర నగలు ఎంత బాగున్నాయి. ఏంటి పిన్ని అన్నీ ఒకేసారి కనిపించాయా? ముందు చీర, నగలు, బొట్టు, గాజులు అలా ఒక్కొక్కటి వర్ణించాలి. ఒక్క ముక్కలో చెప్పేసావేంటి పిన్ని? క్షమించవే రాధా. అవునే అమ్మాయి, మధ్యాహ్నం మా ఇంట్లో కరెంట్ పోయింది. మా ఊరి వంట ప్రోగ్రాంలో ఏ వంట చూపించారు? అదా పిన్ని, ఇవాళ మా ఊరి వంట ప్రోగ్రాంలో టమాటా రసం ముద్దపప్పు ఎలా చేయాలో చూపించారు. ఎంత బాగా చూపించారు అనుకున్నావు? ఇక ఆ రసంలో అయితే కనీసం 20 రకాల పొడులు వేయాలి. ఇక ముద్దపప్పు ముందుగా కుక్కర్లో ఉడికించి ఆపై మిక్సీలో మెత్తగా వెన్నపూసలా చేసింది. ఈ యాంకర్కి తెగ నచ్చేసి మెచ్చేసుకుంది తెలుసా? అవునా? నువ్వు చేస్తే నాకు కాస్త పంపించవే. భగవంతుడా, ఈ ప్రయోగాలన్నీ నా మీద చేయకుండా చూడు తండ్రి. ఇప్పటికే బంగాళా బౌ బౌ, క్యాబేజీ కేవ్ కేవ్ అని చంపుతుంది. అవునే రాధా, నాకు ఇప్పటి నుండే భయం పుట్టుకుందే. అబ్బా, భయం ఎందుకు పిన్ని? అదేనే, సమ్మర్ వస్తుంది కదా, పవర్ కట్ మొదలవుతుంది. ఎన్ని సీరియల్స్ మిస్ అవుతామో ఏమో. రోజు విడిచి రోజు నీళ్ళు ఇచ్చినా సర్దుకుపోతాం. కరెంట్ పోతే ఎలానే టీవీ చూడకుండా. అబ్బా అవును పిన్ని, ఏదో మార్గం చూద్దాంలే. ఉండు, సీరియల్ మిస్ అవుతుంది. బాబు, మా అమ్మాయి బ్రేక్ వచ్చే వరకు లేవదు గాని రేపు మా ఇంట్లో మొగల్ రేకులు సీరియల్ వ్రతం చేస్తున్నాను. అది 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుందని వ్రతం చేస్తున్నాను. బ్రేక్ టైంలో వచ్చి వాయినం తీసుకోమని. వస్తా, సీరియల్ టైం అయింది. ఏంటి రాధా, నువ్వు వార్తలు పెట్టావా? ఎంత మార్పు! వార్తలు వింటున్నావా? వినడం లేదండి, చూస్తున్నాను. ఆ వార్తలు చదివి ఆమె కట్టిన డిజైనర్ చీర ఎంత బాగుందండి. ఆమె మెడలో ఆ సెట్ ఎంత ముద్దుగా ఉందండి. ఇవి తప్ప నాకు వేరే ఏమీ కనిపించడం లేదు, వినిపించడం లేదు సుమండి. హతవిధి. ఏమండి, మిమ్మల్ని లేవండి. ఏంటి? మరి మరి ఏంటో చెప్పి తగలడే. నేను మా టీవీలో వచ్చే మోడ్రన్ మహాలక్ష్మి ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యానండి. వెళ్తానండి. సరే వెళ్ళు, వద్దన్నా మానవుగా. అబ్బా అది కాదండి, అందులో రోజా ఎంత మంచి మంచి చీరలు కడుతుందో. నీకేం తక్కువ? బీరువా నిండా ఉన్నాయిగా. పైగా సుమ కట్టిన చీర అని, ఝాన్సీ కట్టిన చీర అని కొంటూనే ఉంటావుగా. అబ్బా అది కాదండి, రోజాతో ప్రోగ్రామ్ అంటే మంచి వర్క్ చేసిన పట్టు చీర కావాలండి. అసలే నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను ప్రోగ్రామ్ చూడమని. సరే వెళ్ళు. ఎంత కావాలి? ఎంత అండి? బ్లౌజ్కి వర్క్ చేయించడానికి 5000 సరిపోతుంది. ఏంటి, బ్లౌజ్కే 5000 అయితే మరి చీరకి? ఎంత? 20000. అంతా కలిపి 25000 అంతేగా. రోజాతో ప్రోగ్రామ్ అంటే ఆ మాత్రం ఉండద్దా ఏంటి? రాధా, నీకు పిచ్చి ముదిరింది. నువ్వు సర్దుకుపోవడం నేర్చుకోవాలి. ఇక నా వల్ల కాదు. చూడండి, నాకేం తెలీదు. అసలే నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను ప్రోగ్రామ్ చూడమని. వాళ్ళందరిలో సెలబ్రిటీ అవ్వాలంటే మీరు ఇవ్వాల్సిందే, లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తాను వెళ్తాను అంటుంది కానీ ఒక్కసారి వెళ్ళదు. దేవుడా, ఆ రామాయణానికి ముగింపు ఉంది కానీ ఈ ఇంటింటి రామాయణానికి మాత్రం లేదు నాయనా.
Well done, boys. Audience, did your heart skip a beat watching doing such difficult? And I call one by one. Mr. Sino. Mr. Jayraj. Hello, sir. Hello. Mr. Jayraj. Thank you. Hello. And Mr. Hello. Anil Raju. Thank you. Hello. Thank you. All the parents for extending their cooperation in all ways and viewing the program patiently. Yes, ready, ma'am. Madam. Hello, ma'am. Ready? Please come. Ready? One more. रुको अभी रुको ये कलर डाल के उन्होंने और बोरान कर देना भाई कलर पूरे वो Okay, everybody smile. Wait. You can be seen, both of you. Why don't you come this side? Teacher. Wait, ma'am. भैया जरा वो come forward and sit, everybody. You won't get this chance again.